హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రేవంత్ VIT. గైస్, వాళ్ళకైతే మన ఛానల్ అయితే కొత్త కంటెంట్ అయితే ముందుకు వస్తున్నాను. అందరూ కూడా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇవాళ అయితే మళ్ళీ ఈవెంట్ అయితే చెప్పాను కదా, ఈవెంట్ అయితే మొత్తం అయితే మీకైతే చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా డిజిటల్ గా అయితే ఎంజాయ్ చేయండి. గైస్, ఇవాళ ఈవెంట్ లో వచ్చేసి డే 2 అనమాట. ఇవాళ వచ్చేసి ఫస్ట్ సాంగ్ అయితే టాప్ లేసిపోద్ది సాంగ్ అయితే వచ్చారనమాట మా సీనియర్స్. ఇవాళ అయితే ఈవెంట్ అయితే చాలా ఎర్లీగా మొదలు పెట్టేశారు, అరౌండ్ 3 o'clock కల్లా. ఆ సాంగ్ అవగానే మన సీనియర్ అయితే వచ్చాడనమాట. వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ సాంగ్ అనమాట. అదైతే పుష్ప జాతర సీన్ తోటి చాలా అంటే చాలా బాగా చేశాడు అన్నైతే. చూశారు కదా, సీనరీని అయితే ఇచ్చి పడేశాడు. నాకెలా తెలుసు అనుకుంటున్నారా? ముందే వీడియో చూడకముందే నేనంటే రిహార్సల్స్లో చూశాను అనమాట. అన్నీ మా పక్క క్లాస్ రూమ్లోనే ప్రాక్టీస్ చేశాడు, రిహార్సల్స్ కూడా అక్కడే చేశాడు అనమాట. అక్కడే చూశాను. ఇప్పుడైతే మన సీనియర్స్ అయితే వచ్చారు ఇంకో సాంగ్తో. అది అయిపోగానే అయితే ఒక అన్నీ అయితే వచ్చారు కదా. అన్న అయితే మా కాలేజ్ అల్యూమిని అంట. అన్నీ అయితే ఒకప్పుడు మా కాలేజ్లో చదివాడంట. ఇప్పుడైతే అన్నీ అనేది హీరో పోస్టింగ్ అయితే వెళ్ళిపోయాడు. ఫస్ట్ అయితే సీరియల్స్ ద్వారా మొదలెట్టు ఇప్పుడైతే హీరో పోస్టింగ్ అయితే వెళ్ళిపోయాడంట. అన్నీ వచ్చేసి సౌండ్ సరిపోలేదు, ఎలా ఉన్నారు? ఇంకా సరిపోలేదు, ఎలా ఉన్నారు? విగ్గాలంటే ఆ మాత్రం సౌండ్ ఉండాలి. నా పేరు సుధీర్ చంద్ర. నేను ఇక్కడే అమ్మాయిలకి బీట్ కొట్టాను, ఇప్పుడు ఇక్కడ మీ ముందు మాట్లాడుతున్నాను. అబ్బా, ఫీలింగ్ మామూలుగా లేదబ్బా. బేసిక్గా కొన్ని మేకింగ్ షార్ట్స్ ఉంటాయి ఇవి అంటే.
1. ఈ మూవీ తీయడానికి జనరల్ గా 3-4 months పడుతుంది. బట్ ఈయన యాక్టింగ్ వల్ల ఓన్లీ 1 month లో తీయగలిగాండి. దట్ ఈస్ బ్యూటిఫుల్ యాక్టర్. సో నెక్స్ట్ మూవీ హీరోయిన్ కొద్దిగా నేహా కీర్తి. విల్ సే హాయ్ టు ఎవ్రీవన్. మొత్తానికి అన్నవాళ్ళ సినిమా అయితే హిట్ అవ్వాలని కోరుకున్నాము. ఆ స్పీచ్ ఏంటది విన్నాం కొద్దిగా. అందులో మాకు పనికొచ్చింది ఒక్కట్లేదు కానీ గర్ల్స్కి అయితే పనికొచ్చింది అన్నమాట. మన విజ్ఞాన్ గర్ల్స్కి వచ్చేసి ఎవరైనా వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా దానికి అయితే ట్రై చేయండి. అదేంటంటే వాళ్ళ నెక్స్ట్ మూవీకి అనేది ఆడిషన్స్ మన కాలేజ్ నుంచి తీసుకుంటారంట. విజ్ఞాన్ కాలేజ్ నుంచి ఆడిషన్స్కి అయితే ఎవరైనా ఉంటే వెళ్ళండి. చెప్పడమే మర్చిపోయా, ఇది వచ్చేసి మన నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అనమాట మన కాలేజ్లో ఈవెంట్ ఇది. ఆ పెర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మా కాలేజ్లో జింబాబ్వే స్టూడెంట్స్ అయితే వచ్చారనమాట. బాబోయ్ వీళ్ళు మూవ్స్ అయితే ఉంటాయి అనమాట, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇంత ముందు నేనైతే ఒకసారి చూశాను అనమాట. వీళ్ళ పర్ఫార్మెన్సెస్ నెక్స్ట్ లెవెల్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి వీళ్ళ మూవ్స్ వచ్చేసి. మూవ్స్ వచ్చేసి నేను చెప్పినట్టున్నా లేదో కామెంట్ అయితే చేయండి డెఫినెట్గా అందరూ కూడా. వాళ్ళ పెర్ఫార్మెన్స్ అయిపోగానే సెకండ్ ఇయర్ సిఎస్సి స్టూడెంట్స్ అయితే వచ్చారనమాట. గర్ల్స్ వచ్చేసి ఆ పర్ఫార్మెన్స్ అయిపోగానే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే మన ముందుకైతే సీనియర్స్ అయితే వచ్చారు. ఏంటంటే భగవద్గీత లైన్స్తో అయితే వచ్చారు. అమ్మ వాళ్ళైతే డ్యాన్స్ వేస్తున్నారు, నెక్స్ట్ లెవెల్ అయితే వేస్తున్నారు. మన చైర్మన్ సార్ అయితే రత్తయ్య గారు పైకి అయితే వచ్చారనమాట, స్టేజ్ పైకి. ఇప్పుడైతే మన కాలేజ్ గెస్ట్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు, అదైతే చూసేయండి. It's my honor to invite our esteemed chief guest, Mr. Francis Garu, from the Human Resource Department of Visva Infrastructure Service Private Limited on the dais. With valuable expertise in human resource management, he plays a key role in nurturing a highly respected leader of the Indian Navy. His service and commitment to national excellence are truly inspiring. We are privileged by his esteemed presence. A highly respected leader of the Indian Navy. His service and commitment to national excellence are truly inspiring. We are privileged by his esteemed presence. ఈ సార్ వచ్చేసి నేవీలో అయితే హయ్యర్ పొజిషన్లో అయితే ఉన్నారనమాట. ఇప్పుడైతే మా కాలేజీలో ఈవెంట్ జరిగిన గేమ్స్కి అయితే మెడల్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడైతే వస్తున్నాడు కదా, తనైతే మా ఫ్రెండ్ అనమాట. మనం లోగలో కూడా ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఒకడైతే మా క్లాస్ వాడు వచ్చేసి 3 gold మెడల్స్ అలాగే 1 bronze మెడల్ అయితే గెలుచుకున్నాడని. ముందైతే బ్రాంజ్ అయితే తీసుకున్నాడు, ఇప్పుడైతే గోల్డ్ మెడల్స్ అయితే తీసుకోవడానికి అయితే వెళ్ళాడు అనమాట. P. Sai Jahu Navy from Triblis.
ఏదో ఒక సింగర్ అండ్ బ్యాండ్ అని చెప్పి తీసుకొచ్చారు భయ్యా. చెడ్డ చిరాక్ అండ్ మెయిన్లీ ఇరిటేటింగ్ అయితే ఉంది. టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే చండాలంగా ఉంది, పరం దరిద్రంగా. ఇంక టు బి ఫ్రాంక్గా చెప్తున్నాను కదా, ఇరిటేటింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చాడు భయ్యా మా ఊపు, మా ధైర్యం, ఇంక మా ఎంజాయ్మెంట్ నెక్స్ట్ లెవెల్ అయితే వెళ్ళిపోద్ది అనమాట. సింగర్ సాకేత్ అయితే వచ్చాడు మా కాలేజ్ గెస్ట్ లాగా. అయితే చెప్పాను కదా, ఇంక మా ఎంజాయ్మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోద్దని. చూడండి ఎంతలో అయితే ఎంజాయ్ చేస్తున్నామో. ఇంతలో నా ఫ్రెండ్ గడ అయితే గౌతమ్ గడు వచ్చేసి గోవర్ధన్ గారిని అయితే పైకి అయితే తెచ్చాడనమాట. ఆడే ఇందాక అయితే చెప్పాను కదా 3 గోల్డ్ మెడల్స్ గెలుచుకుంది తనే అనమాట. ఇంట్లో మన సింగర్ సాకేత్ భయ్య అయితే మెగాస్టార్ సాంగ్ అయితే అందుకున్నాడు అనమాట. మన శంకర్ వరప్రసాద్ గారి మూవీలోది. మా ఊపు అయితే చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోయింది అనమాట. బాయ్స్ అని లేదు, గర్ల్స్ అని లేదు, అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. డస్ట్ అయితే చూడండి ఎంతలో అయితే లెగిస్తుందో పైకి. మొత్తం జుత్తుపైన ముక్కులోకి, నోట్లోకి అయితే కంట్లోకి కూడా వెళ్ళిపోయింది ఆఖరికి. మొత్తానికి 2 days అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం అనమాట. ఎంజాయ్మెంట్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చేసి జనగణమన అయితే పాడడానికి అయితే అందరూ నించోమన్నారు. అందరూ నించొని అయితే నేషనల్ యాంథమ్ సింగ్ చేస్తున్నాం అనమాట. నేను లైటింగ్ ఒక సైడ్ అయితే చూపించాను కదా, ఇదైతే వేరే సైడ్ అనమాట. లైటింగ్ వచ్చేసి మొత్తం అయితే చూడండి. నేనట్లయితే దేవడ్డానికి అవ్వలేరు అనమాట. అందుకు ఒకనే నడుచుకుని వెళ్తున్నా చూడండి. ముందుగా మీ అందరు కూడా చెప్పాలి, మార్నింగ్ అయితే నేనైతే అటెండ్ అవ్వలేదు అనమాట. ఎందుకంటే నన్ను ఇంటికి వెళ్ళడం లేట్ అయిపోయింది కదా, అందుకే లెగడం లేట్ అయిపోయింది. అందుకని చెప్పి రావడం కూడా లేట్ అయింది అనమాట. మార్నింగ్ వచ్చేసి పొంగల్ సెలబ్రేషన్స్ అయితే అనమాట, అందుకే నేను క్యాప్చర్ చేయలేకపోయినవి. సో గైస్, అది ఇవాళ వీడియో వచ్చేసి. వీడియో అలాగే నచ్చిందో కామెంట్లో చెప్పండి. ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇవాళ వీడియో అలాగే నిన్నటి వీడియో కూడా ఎడిట్ చేసి అయితే పోస్ట్ చేస్తాను తొందరలోనే. నాకు మిడ్ ఎగ్జామ్స్, సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. స్టడీస్తో పాటు ఇవి కూడా అయితే ఎడిటింగ్ అయితే చేసి అప్లోడ్ చేయాలి. ఎలాగోలా మొత్తానికి స్టేషన్కి అయితే నడుచుకుని అయితే వస్తాను. ఇప్పుడు 10:20 ఒక ట్రైన్ ఉంది. ట్రైన్ ఎక్కి ఇంటికి అయితే వెళ్తాను. ఇంటికి వెళ్ళిపోరికి అరౌండ్ 11:30 to ఒక 12 అయితే అవుద్ది. లేదంటే 11:30 లోపు కూడా వెళ్ళిపోవచ్చు. ట్రైన్ కానీ స్పీడ్ చెప్తే అంటే అది ఎలాగో చెప్పలేము. ఇప్పుడైతే స్టేజ్కి అయితే వచ్చారు. ఫ్రెండ్స్ కూడా బయట అయితే ఉన్నారంట. అది వాళ్ళ వీడియో వచ్చేసి మళ్ళీ మంచి ఇంట్రెస్ట్ వీడియోతో వెళ్తే మనతో టేక్ కేర్, బాయ్ బాయ్.